హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీర్ స్వీయర్ లాగ్స్. ఈరోజు వచ్చి మనం కోడిగుడ్డు ఫ్రై చేసుకుందామండి. ఇగండి 6 గుడ్లు వేసాను. ఇలా ఎందుకు వేసానంటే ఒక ఫ్లవర్ లాగా కనపడిద్దని వేసాను. కోడిగుడ్డు ఫ్రై కోసం ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. ఒక 5 టమాటాలు తీసుకున్నాను, 3 పచ్చిమిరకాయలు. ఇది కనపండి. ఒక కళాయి పెట్టుకున్నామండి, దాంట్లో నూనె వేసుకుందాం. ఇది నూనెనండి. నూనె వేసుకుందాం 2 పెట్లు. ఉల్లిపాయలు వేసుకున్నాం, పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకొని అవి వేగనిద్దాం. సాల్ట్ వేగినవి కొంచెం మగ్గినవి. ఇప్పుడు మనం ఈ టమాటాలు మిక్సీ పట్టుకుందాం. టమాటాల్లో కొంచెం కరివేపాకు వేసాం. ఇలా మగ్గితే చాలండి, కొంచెం బాగా ఏగనవసరం లేదు. ఇది వచ్చి టమాటా కరివేపాకు ఇలా మిక్సీ పెట్టేసుకొని వేసుకున్నాను. దీన్ని కూడా కాసేపు వేగనిద్దాం. ఇదండి ఇలా ఉలుసుకున్నాం కోడిగుడ్డు ఉడికిని. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. లోన జన తీసేసుకొని ముక్కలు చేద్దాం. ఇది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఉడికినాయండి, ఇది మాత్రం చాలు. ఇప్పుడు వచ్చి మనం ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు వచ్చి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. ఇది వచ్చి మసాలా అండి. ఇవన్నీ ఈ ఉల్లిపాయలకి టమాటాలకి పట్టనిద్దాం కొంచెంసేపు. నాకు ఉల్లిపాయలో సాల్ట్ వేసుకున్నాను, కానీ సాలేదు, కొంచెం వేస్తున్నాను. ఇదిగో పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు వచ్చి 2 స్పూన్లు కారం కూడా వేసుకుందాం. ఇదంతా ఉల్లిపాయలకి పట్టిద్దాం. ఇవన్నీ గుడ్లు అయితే ఇలా ముక్కలు చేసుకుందాం మనం. ఇప్పుడు వీటిని వేసేద్దాం. తిప్పుకుందాం సరే, కొంచెంసేపు మగ్గనిద్దాం తిప్పుకొని. ఇది కూడా ఇలా వేసేసుకుందామండి. వేసేసుకుని ఇలా మగ్గనిద్దామండి. ఇవ్వండి ఇలా తిప్పుకుందాం, కొంచెం లైట్గా నలిగిపోతాయి. ఇలా ఉడికిపోయింది కర్రీ. పోయి స్టవ్ వెళ్ళి కట్టేసుకుందాం.